శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి బాలాజీ టెంపుల్. ఇదే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అండి. ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో సంభాజీనగర్. దాన్నే పాత పేరైతే ఔరంగాబాద్గా ఉండేది. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎల్లోరా గుహలు సమీపంలో ఈ బాలాజీ దేవాలయం అయితే ఉంది. ఈ ఊరు పేరు వేరుళ్. అంటే సాధారణంగా కృష్ణేశ్వర దేవాలయానికి వెళ్ళిన వారు ఈ యొక్క దేవాలయానికి వెళ్ళినట్లయితే చాలా ఆహ్లాదంగా ఉండడమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అని మనం చెప్పుకోవచ్చు. ఎల్లోరా గుహలకి దగ్గరలో ఉండేటువంటి ఈ బాలాజీ దేవాలయం భక్తులకి ఎంతో పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతోంది. ఈ దేవాలయాన్ని చాలామంది వెంకటేశ్వర బాలాజీ మందిరం అని కూడా పిలుస్తూ ఉంటారు. కృష్ణేశ్వర దేవాలయానికి అందరూ కూడా దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఈ బాలాజీ ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రధాన దేవతగా వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉండి తిరుమల శ్రీవారి రూపాన్ని పోలి ఉండేటువంటి విగ్రహాన్ని దర్శనం చేయడం భక్తులకు అపారమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అండి. ఎల్లోరా ప్రాంతం చారిత్రకంగా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పది. గుహలు, కొండలు, ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి ఈ బాలాజీ దేవాలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి భక్తులు సాధారణంగా కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, అలాగే కైలాస మందిరం, బాలాజీ దేవాలయం ఈ మూడు క్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉంటారు. చాలామందికి ఈ బాలాజీ దేవాలయం అంటే తెలియదండి. ఎందుకంటే కొంచెం ఇది కృష్ణేశ్వర దేవాలయం దగ్గర నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు కొండ పరివాహక ప్రాంతంలో ఉంటుందండి. అంటే ఈ దేవాలయంతో ఆఖరి అన్నమాట, ఇంకేమీ ఉండదు. కింద లోయ తప్ప ఏమి ఉండదన్నమాట. అంతా పవిత్రంగా ఉంటుంది. చాలా పెద్ద దేవాలయం. ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణ శైలి దక్షిణ భారత ఆలయాలను తలపిస్తూ ఉంటుంది. గోపురం, ధ్వజస్తంభం, గర్భగుడి నిర్మాణం ఎంతో అందంగా ఉంటుంది. శనివారం అలాగే వైకుంఠ ఏకాదశులు, మామూలు ఏకాదశులు, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దర్శించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎందువల్ల అంటే ఇక్కడ ఏమీ ఉండవండి. మనకి ఈ చుట్టుపక్కలంతా కూడా కొండలు, ఖాళీ ప్రదేశాలతోనే ఉంటుంది. ఈ దేవాలయం చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ లొకేషన్స్ అన్నీ కూడా చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా ఉండేటువంటిదే ఈ బాలాజీ దేవాలయం. ఇక్కడ ఎల్లోరా దగ్గర దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బాలాజీ దేవాలయం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతా మనకి మహారాష్ట్రలో, అంటే మనం సాధారణంగా ఇక్కడ సంభాజీనగర్లో దిగి ఇవన్నీ చూసేవారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దర్శించవలసినటువంటి ఆలయం ఏది అంటే ఈ బాలాజీ టెంపుల్. చూడండి, ఇంకో మనం ఈ బాలాజీ టెంపుల్ని చూసేసి వెనక భాగంలో చూసినట్లయితే చూడండి ఎంత పెద్దలోయో. ఈ కొండలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చివరి భాగంలో ఉండేదే మనకి ఈ దేవాలయం. గమనించండి, ఈ కిందకంతా చూస్తున్నారు కదండి, ఎంత లోయ ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనం చూస్తూ ఉంటే అబ్బా ఎంత అద్భుతంగా ఉందా, పెద్ద గాలి, అలాగే ఈ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. గమనించండి. ముఖ్యంగా ఏమిటంటే అండి, ఇక్కడికి వెళ్ళవలసిన వారు ఖచ్చితంగా వెహికల్ అయితే మాట్లాడుకునే వెళ్ళాలి. ఇక్కడికి ఎటువంటి బస్సు సౌకర్యాలు ఇవి లేదు. గమనించండి. ఎందుకంటే మరి బస్సులు అది వెళ్ళాలి అంటే ఇది వెళ్ళడం అయితే జరగదు. ఏదైనా ఆటో కానీ లేకపోతే వేరే ఏదైనా క్యాబ్ కానీ తీసుకుని మనం వెళ్ళవలసి ఉంటుంది. అందరూ కూడా గమనించండి. ఇటువంటి అనేకమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పక పంపించండి. హరి